కొత్త జిల్లాలను ఎత్తివేస్తారనే ప్రచారానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెరదించారు. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. అసలు జిల్లాల రద్దు ప్రస్తావన అలాంటి ఆలోచన కూడా లేదని కుండబద్దలు కొట్టారు. ఇక సింగరేణి వివాదం పైన బట్టి స్పందించారు. సమస్త ఆస్తులు దోపిడీకి గురి కాకుండా కాపాడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయడం తప్ప ఆదాయం పెంచడం లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తుందని దుయ్యబట్టారు. ఆదాయ వనరులు పెంచుకోవడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. కమ్మర్పల్లిలోని ఇండోర్ మైదానంలో 69వ ఎస్జీఎఫ్ అంతర్ జిల్లాల సాఫ్ట్ బాల్ అండర్-17 పోటీలను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో 2 ఇండోర్ స్టేడియాలు ఉన్నాయని, క్రీడాకారులు వీటిని సద్వినియోగం చేసుకుని రాణించాలని పిలుపునిచ్చారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ను శాల్వాతో సత్కరించారు. ఇరు రాష్ట్రాల్లోని విద్యా సంస్కరణలు, ఐటీ అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ పై తామిద్దరం చర్చించినట్లు లోకేష్ తెలిపారు. కేజీబీవీ మోడల్ స్కూల్ బాలికల సర్వతోముఖాభివృద్ధికి వికాస కేంద్రాలుగా నిలవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకాంక్షించారు. గురువారం నిజామాబాద్లో స్పెషల్ ఆఫీసర్లు వార్డెన్లకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. పదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ రూల్స్ ను కఠినం చేసింది. ఏడాదిలో 5 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే డ్రైవర్లు లైసెన్స్ ను రద్దు లేదా 3 నెలల పాటు సస్పెండ్ చేయనుంది. గతంలో సీరియస్ ఉల్లంఘనలో ఇది ఉండేది, కానీ ఇప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్, రెడ్ లైట్ జంపింగ్ వంటి అంశాలకు వర్తించనుంది.